అప్పటికే గర్భవతిగా ఉన్న గాంధారి కుంతి తనకంటే ముందే పుత్రసంతానం పొందిందని తెలిసి ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. అసూయతో తన గర్భంపై కోపంతో మోచేయితో బలంగా కొట్టింది. ఆ ఆవేశంతో గర్భస్రావమై కడుపులోంచి ఒక మాంసపు పిండంలాంటి ఉక్కుముద్ద బయటపడింది. అప్పుడే వ్యాసుడు అక్కడికి వచ్చి, అమ్మా గాంధారి, ఎంత ఘోరమైన పనిచేశావు, ఇలాంటి విపరీత చర్యకు ఎందుకు పాల్పడ్డావు అని ప్రశ్నించాడు. గాంధారి రోదిస్తూ, కుంతికి పుత్రుడు పుట్టాడు, కాని నేను 2 సంవత్సరాలుగా గర్భం ధరించినా ప్రసవం కాలేదు. ఆ అసూయతోనే ఈ తప్పు జరిగింది. ఇది నేను యోచించి చేసిన పని కాదు అని తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసింది. అప్పుడు వ్యాసుడు సానుభూతితో, గాంధారి, దిగులు పడవద్దు. పరమేశ్వరుడు ప్రసాదించిన వరం వృధా కాదు. నీకు 9 పుత్రులు పుడతారు అని ధైర్యం చెప్పి ఆ పిండాన్ని చల్లని నీటిలో ఉంచాడు. కొద్ది రోజులకు అది 101 ముక్కలుగా విరిగింది. వెంటనే ఆయన 101 మట్టికుండలను తెప్పించి వాటిలో స్వచ్ఛమైన ఆవుపాల నెయ్యి నింపి ఒక్కో ముక్కను ఒక్కో కుండలో ఉంచమని ఆదేశించాడు. వాటిని జాగ్రత్తగా కాపాడు. త్వరలో ఒక్కొక్కరుగా 9 కుమారులు ఒక కుమార్తె జన్మిస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. కాలం రాగానే మొదటి కుండ బద్దలై సుయోధనుడు అంటే దుర్యోధనుడు పుట్టాడు. అతడు పుట్టగానే ఆకాశంలో రక్తపు చినుకులు, కురిసాయి ఉరుములు, మెరుపులు గర్జించాయి. భూమి కంపించింది. ప్రకృతి విలయతాండవం చేసింది. చుట్టూ దుశ్శకునాలే కనిపించాయి. తరువాత ఒక్కొక్క కుండ బద్దలై మిగిలిన పుత్రులు జన్మించారు. చివరి కుండ నుండి పుట్టిన కుమార్తెకు దుశ్శల అని నామకరణం చేశారు. ఒకరోజు విదురుడు దుర్యోధనుని జనన సమయంలో జరిగిన దుశ్శకునాలను గుర్తుచేసుకుని అతని జాతకాన్ని జ్యోతిష్కులచేత పరిశీలింపజేశాడు. వారు దీర్ఘంగా పరిశీలించిన తరువాత మహారాజు వద్దకు వెళ్లి, మీ పెద్ద కుమారుడు దుష్టజాతకుడు, భవిష్యత్తులో వంశనాశనానికి కారణమవుతాడు అని చెప్పారు. కాని ధృతరాష్ట్రుడు ఈ మాటలను వేరేలా అర్థం చేసుకున్నాడు. తన కొడుకు సింహాసనం నుండి అతడిని దూరం చేయాలనుకుంటున్నారని భావించాడు.